హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిమబిందు ఛానల్. మేమైతే చెన్నైకి అయితే వెళ్తున్నాం. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. సో మన ట్రైన్ అయితే 5:15కి ఇట్లా దిగినామేమో. ట్రైన్ ఇట్లా వచ్చేసింది, చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్లో మనం ఫుడ్ అయితే బుక్ చేసుకున్నాం. 10 o'clockకి మనకు డెలివరీ గుంటూరు స్టేషన్లో వస్తుంది. సో గుంటూరు అయితే వచ్చేసింది. అనుకున్నామో లేదో చెన్నై కూడా వచ్చేసింది. సో గుడ్ మార్నింగ్. చెన్నై నుంచి చెన్నై స్టేషన్ అయితే చూడండి ఎలా ఉందో. రెడ్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది చెన్నై సిటీ. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అండర్ గ్రౌండ్ మెట్రో. చూడండి, మేము మెట్రో నుంచి కిందికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 3 floors కిందికి వెళ్ళాము. మెట్రో అయితే చాలా బాగుంది అన్నమాట. ఇక్కడ గుడ్ ఐడియా ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. చాలా 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 బాగుందన్నమాట. సో ఇది 2nd floor దిగాము. మనకి లెఫ్ట్ సైడ్లో మనకి చూస్తుంటే మొత్తం మిర్రర్స్తో కవరప్ అయి ఉంది. ఏంటా అని చూసేలోపు, అలా చూసి ఇలా చూసేలోపు మెట్రో అయితే వచ్చేస్తుంది. మేమైతే షాక్ అయిపోయాం. ఇక్కడ మెట్రో రైలు. సో ఆ మెట్రోలోకి ఎక్కేసాం మనము. సో అండర్ గ్రౌండ్ నుంచి మనం బయటకు వచ్చే మార్గం చూడండి ఎలా ఉందో. మళ్ళీ ఇప్పుడు పైకి ఎక్కాలన్నమాట. మా స్టేషన్ అయితే వచ్చింది. ఈ అండర్ గ్రౌండ్ నుంచి బయటకు అయితే వచ్చేసాము. బాబు ప్యాక్ చేయకుండా మా రూమ్కి అయితే వెళ్ళిపోయి బీచ్కి రెడీ అయ్యి వెళ్ళిపోయాము. బీచ్ వచ్చేసింది. సో ఇది మరీనా బీచ్ అన్నమాట. ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ బీచ్ వరల్డ్లో 2nd లాంగెస్ట్ బీచ్ ఇన్ ద వరల్డ్. ఇండియాలో ఫస్ట్ లాంగెస్ట్ బీచ్ అన్నమాట. నంబర్ 1 లాంగెస్ట్ బీచ్. అప్రాక్స్ 13 kilometers వరకు ఉంది బీచ్. చెన్నైలో ఫేమస్ బీచ్ ఇది. ఇదైతే చెన్నై క్లాక్ టవర్ అన్నమాట. మా తమ్ముడిని చూడండి అలా సముద్రంలో నించొని సరదాగా ఫోన్ మాట్లాడేస్తున్నాడు. సో అలా బీచ్ చూసి నెక్స్ట్ చర్చ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చెన్నైలో వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చ్. ఈ చర్చ్ ఒక స్పెషాలిటీ ఏంటంటే సెయింట్ థామస్ చర్చ్. తోమా గారి టాంబ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ సమాధి అయితే ఇక్కడ కట్టబడింది. తోమా రాజు ఎవరైతే ఉన్నారో ఆయన సమాధి అయితే చూస్తానికి మనం వచ్చాము. సో ఇవన్నీ పురాతన కాలమైన చూడండి, రాయి, ఆయనకు సంబంధించిన వస్తువులు అవన్నీ ఉన్నాయి చూడండి. సో ఈయనైతే తోమా గారు అనమాట. వీడియో ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అనమాట. సో మేమైతే ఎలా తీసేసాము. మనమైతే ఇప్పుడు తోమా గారి సమాధి చూస్తానికి వెళ్తున్నాము. జాగ్రత్తగా చూడండి. మనమైతే సరిగా తీయలేక